మీకు ఇతను ఎవరో తెలుసా? ఇతను నాకు టిప్ ఇచ్చాడు ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి. ఎవరు చెప్పారని ఇలా చేసావు? నువ్వు చెప్పు. ఎవరు చెప్పారు ఇలా? ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, ఎవరు చెప్తే ఇలా చేసావు? చూడండి, ఇతను మా కస్టడీలో ఉన్నాడు. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. టిప్ అయితే నిజమే గాని ఎవరో వచ్చి మొత్తం మాలంతా తీసేసినట్టున్నారు. మరి ఇందులో నా తప్పే ఉంది సార్. అయితే అక్కడ ఎవరు లాక్ చేశారు చెప్పు. సమాధానం చెప్పు. మరి ఆ తలుపు మ్యాజిక్ తో దానికి అదే లాక్ అయిపోయిందా? నేను రాగు అతి కష్టం మీద తెరిచాం దాన్ని. విరాజ్ బాబు విరాజ్, ధ్రువ, నాకు తెలుసు మీరిద్దరూ రేఖ గురించి చాలా కంగారు పడుతున్నారు. మేమందరం కంగారు పడ్డాం. కానీ ఏదైతే జరిగిందో మీరు ఆ టెన్షన్ ని కూడా మర్చిపోకండి. మనం దుర్గమ్మ తల్లికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. రాఘవ సరైన సమయానికి చేరుకున్నాడు. అలాగే వాడు రేఖని కాపాడేశాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా చురుగ్గా ఇన్వెస్టిగేట్ చేశారు చూడండి. దానికి కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీరు అతన్ని తీసుకువెళ్ళిపోండి. కానిస్టేబుల్, ఇతన్ని తీసుకుపదండి. శైలజ గారు, ఇక మేం కూడా బయలుదేరడం మంచిది. ధ్రువ్, ఉన్నతి, ఇంటికి వెళ్దాం పదండి. అసలైనా రేఖ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది కదా. ఉంటాం శైలజ గారు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది, అంతే కదా దేవిక గారు? అవునండి. మామ్, మీరు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. నువ్వు కూడా. నమస్తే ఆంటీ. ఉన్నతి, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. వెళ్ళండి. విరాజ్, నువ్వు టీ గాని టిఫిన్ గాని ఏమైనా తీసుకుంటావా లేక? లేదు లేదు, నేను వెళ్తాను. వెళ్ళండి, మీరందరూ కూడా మీ గదుల్లోకి వెళ్ళండి. రేఖ ఎలాగో రెస్ట్ తీసుకుంటుంది కదా. వెళ్దాం. అమ్మా, నీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయిందిగా. ఇప్పుడు రేఖా రాఘవ్ ఇంకా చాలా దగ్గర అయిపోతారు. పైగా విన్నావమ్మా, ఈ ధ్రువ్ నన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అవునరా, నాకు తెలుసు. కానీ నేను రోహిత్ రేఖతో చెప్పడం విన్నాను. అతను ప్రామిస్ చేశాడు. అతను రేఖ వాళ్ళ నాన్నని చంపిన హంతకుణ్ణి వెతికి పట్టుకుంటానన్నాడు. దానికంటే ముందు రాఘవ్ కూడా రేఖకి ప్రామిస్ చేశాడు. వాడు వాళ్ళ నాన్న నిజం బయట పెట్టి తీరుతాను అని. పైగా ఈ రేఖ అసలే చాలా తెలివైంది. ఆ ఆర్ఆర్ఆర్ల మాటలు విని నాకు చాలా భయం వేసింది. ఆ భయంలోనే నేను అమ్మా నేను చిల్. ఎవ్వరికి ఏమీ తెలియదు. రిలాక్స్. కానీ ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నేను నీకోసం డ్రింక్ తీసుకొస్తాను. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈసారి నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఈ రిపోర్టర్ రేఖ ఆట ముగిసిపోతుంది అని, తను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుందని. కానీ దానికంటే ముందే ఈ రాఘవ రేఖ దగ్గరికి వెళ్ళిపోయాడే. కానీ ఎలా? బాబు రాఘు, అంతా ఓకేనా? ఇప్పుడంతా బాగానే ఉంది మావయ్య. నేను రేఖకి ర్యాషెస్ మీద ఆయింట్మెంట్ రాసాను, స్లీపింగ్ పిల్ కూడా వేశాను, అండ్ అలాగే నిద్రపోయే ముందు ఉప్పు నిమ్మకాయ కలిపిన జ్యూస్ కూడా తాగించాను. పొద్దున్న లేచేసరికి పూర్తిగా నయం అయిపోతుంది. రేఖ గురించి అడగట్లేదు. మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీ మనసు గురించి, దాని పరిస్థితి గురించి. నాకేమవుతుంది మావయ్య? నీకేమైందా? అది నిన్ను నువ్వే అడుగు. ఎప్పుడైనా రేఖకేమైనా అయితే అప్పుడు నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా రాఘవ్? నీ మొహంలో వెలుగు లేకుండా పోతుంది, మొహం భయంతో పాలిపోతుంది. రేఖకి నయం అయ్యేంత వరకు, అప్పటి వరకు నిన్ను చూస్తే ఎలా అనిపిస్తుందో తెలుసా? నీ ఆత్మ తల్లడిల్లిపోతుందన్నట్టు. ఇక నీ కళ్ళు నువ్వెంత దాచాలనుకున్నా దాచలేనంత బాధతో నిండిపోతాయి. ఈ మధ్య మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు పొడుపు కథలు అల్లుతున్నారు? ఆ రోజు అమ్మ కూడా ఇలాగే మాట్లాడింది, ఇప్పుడు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాఘవ్, మాకేం కనిపిస్తుందో మేము అదే చెప్తున్నాం. నువ్వు రేఖ కోసం ఏవైతే చేస్తున్నావో వాటితో స్పష్టంగా తెలుస్తుంది నీకు రేఖకి మధ్య బంధం ఎంత బలమైందో. 100% శుద్ధమైంది. రాఘవ్, నీకు రేఖకి మధ్య ఉన్న ప్రేమలో అస్సలు కల్తీ లేదు, ఏం లేదు. ప్రేమ?
మీరు చెప్పేది ఏంటి? నేను రేఖని ప్రేమిస్తున్నాను. రాఘవ్, అది నేను కాదు, నీ కళ్ళు చెబుతున్నాయి, నీ మొహం చెబుతుంది. అయినా నువ్వు నన్నేం అడగకు. కొన్ని విషయాలు నీతో నువ్వే చెప్పుకో, అన్నీ నీకే అర్థమైపోతాయి. అర్థమైందా? నీ మనస్సుని అడుగు. రేఖ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రెస్ట్ తీసుకోమని చెప్పా కదా. రాఘవ్, చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, ఎంత చల్లటి గాలి వేస్తుందో. ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏదో గాలి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు. రేఖ, నేను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను. నాకెందుకంత పిచ్చి పట్టేస్తుందో నిన్ను ఎవరైనా చూస్తున్నప్పుడు. రోహిత్ నిన్ను క్లోజ్గా చూస్తున్నప్పుడు నాకు అంత కుళ్ళుగా ఉంటుందనేది నాకు అర్థం కాలేదు. ఏంటి మీరు? ఈరోజు నన్ను మాట్లాడినవు. నిజమేంటో నాకు అర్థమైంది. నువ్వు నా ప్రాణం అయిపోయావు. నువ్వు లేకపోతే అన్నీ వెలితిగానే అనిపిస్తున్నాయి. నేను కళ్ళు మూసుకుంటే నాకు నువ్వే కనిపిస్తున్నావు, అండ్ కళ్ళు తెరిచినప్పుడు నిన్నే చూడాలి అనుకుంటున్నాను. నీ నవ్వు చూడాలనుకుంటున్నాను. నువ్వు చుట్టుపక్కల లేకపోయినా సరే నా మనసులో మెదడులో నిండిపోయి ఉంటున్నావు తెలుసా. నేను ఈ బంధానికి పేరు పెట్టడానికి చాలా ప్రయత్నించాను. ఒకసారి ఒప్పందపు పెళ్ళి అని, ఇంకోసారి స్నేహం అని, కానీ ఎప్పుడూ ఏ పేరు సెట్ అవ్వలేదు. ఎందుకనో నాకు అర్థం కాలేదు. కానీ నిజమేంటంటే రేఖ, నేను భయపడ్డాను. నువ్వు నాకు దూరం కాకూడదని నాకు అనిపించినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది. అన్నిటికంటే పెద్ద భయం నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటాను అనేది. అందుకే ఈరోజు ఎలాంటి భయం లేకుండా నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ రేఖ.